Today our topic is న్యూట్రిషన్ పోషణ వ్యవస్థ. సో మన స్టూడెంట్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియో రెండు మీడియంస్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ 2 మీడియంస్లో ఉంటుంది, బట్ టెక్స్ట్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనము సైంటిస్ట్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ రిగార్డింగ్ న్యూట్రిషన్ పోషణ వ్యవస్థకు సంబంధించి ఏ శాస్త్రవేత్తలు ఏ ప్రతిపాదనలు చేశారు అనే దాన్ని చూస్తాం. ఫస్ట్ సైంటిస్ట్ ఈజ్ సిబి వాన్ నీల్. He proposed the basic equation for photosynthesis and he discovered role of light in photosynthesis by doing experiments on purple sulfur bacteria. And he observed the release of sulfur in bacterial photosynthesis instead of oxygen because they use hydrogen sulfide instead of water. Here is the equation, the basic equation which was proposed by the సిబి వాన్ నీల్. సో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ అనే బ్యాక్టీరియా మీద పరిశోధనలు జరుపుతూ ఉన్నాడు. సో తన పరిశోధనలో ఏం గమనించాడు? ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియను జరిపి తన ఆహారాన్ని తయారు చేసుకోవడంతో పాటుగా సల్ఫర్ అనే వాయువును విడుదల చేస్తుంది. సో తను సేమ్ ఈ ప్రాసెస్ని మొక్కలకు అన్వయించి చూసినప్పుడు మొక్కలు కూడా ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి, అది కూడా సూర్యరశ్మి సమక్షంలో జరుపుకుంటాయి. కానీ మొక్కలు ఏ వాయువును విడుదల చేస్తున్నాయి? ఆక్సిజన్ని విడుదల చేస్తున్నాయి. కానీ ఇక్కడ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏ వాయువును విడుదల చేస్తుంది? సల్ఫర్ని. ఎందుకని? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేది హైడ్రోజన్ సల్ఫైడ్ని రా మెటీరియల్గా తీసుకుంటే మొక్కలు అనేవి వాటర్ని రా మెటీరియల్గా తీసుకున్నాయి కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని ఈయన ఒక ప్రాథమిక నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. అదే ఈ కింద పిక్చర్లో ఉన్నటువంటి నిర్వచనం. సో ఈ కాన్సెప్ట్ మీద మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు. హూ ప్రపోజ్డ్ ద బేసిక్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ద ఆన్సర్ ఈస్ సిబి వాన్ నీల్. అంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క నిర్వచనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సిబి వాన్ నీల్. అండ్ హూ కండక్టెడ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా? సిబి వాన్ నీల్. Otherwise, C.B. Van Neel conducted experiments on which organism? Then the answer is purple sulfur bacteria. Coming to the next scientist, Robert Hill. He studied photosynthesis in plants and showed release of oxygen from water. Studied light dependent reactions or light reaction. So as we know that the mechanism of photosynthesis involves 2 steps, light reaction, dark reaction. So what happened in light reaction? The plant utilizes the energy from the sunlight. Means here the plant is utilizing the sunlight. What happened in dark reaction? The plant doesn't dependent upon the sunlight, whether it is daytime or night time. It doesn't dependent upon the sunlight. So we call it as a dark reaction. But coming to the light reaction, definitely the reactions which occur in light reaction, they dependent on the light. That's why we call that reaction as a light dependent reaction. So Robert Hill ఏం చెప్పాడు? మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి కదా, అందులో మనకి తెలుసు 2 చర్యలు అనేవి జరుగుతాయి, కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్య ఎప్పుడు జరుగుతుంది? కాంతి సమక్షంలో మాత్రమే కాంతిని ఉపయోగించుకుంటూ జరుగుతుంది. నిష్కాంతి చర్య అంటే రాత్రి వేళల్లో జరుగుతుంది అని కాదు, పగలైనా సరే కాంతి ఉన్నా లేకపోయినా కాంతిని ఉపయోగించుకోకుండా జరిగే చర్య కాబట్టి దాన్ని నిష్కాంతి చర్య అని అంటారు. సో రాబర్ట్ హిల్ ఏం చెప్పాడు? ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆకుపచ్చని మొక్కలు అనేవి నీటి అణువును విచ్ఛిన్నం చెందించి అందులో నుంచి ఆక్సిజన్ అనే వాయువు అనేది విడుదలవుతుంది అని చెప్పాడు. దీన్నే మనం నీటి విచ్చిత్తి అని కూడా అంటారు. సో ఫోటోలైసిస్. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు? హూ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫోటోలైసిస్? ద ఆన్సర్ ఈజ్ రాబర్ట్ హిల్. అదర్వైజ్ వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ లైట్ రియాక్షన్? ద నేమ్ ఈస్ light dependent reaction. Coming to the next scientist, Van Helmont. He hypothesized that plants take nutrients not only from soil but also from other factors. Found that water is essential for the increase of
plant mass. So before von Helmont, Aristotle said that whatever the plant getting, that is only from the soil, and von Helmont opposed the statement that was given by the Aristotle, and he said that the soil is not only the factor which is essential for the growth of a plant, there are some other factors which are helpful for the increase of plant mass, and one of the factor was అకార్డింగ్ టు వాన్ హెల్మెంట్, దట్ ఈస్ వాటర్. సో అరిస్టాటిల్ ఏం చెప్పాడు, మొక్కలనేవి తన పెరుగుదలకు కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ నేల నుంచి మాత్రమే తీసుకుంటాయి అని చెప్పాడు. కానీ వాన్ హెల్మెంట్ ఏం చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పినటువంటి ఆ విషయాలతో తను అంగీకరించలేకపోయాడు. సో దాంతో తను ఒక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఆ ప్రయోగం యొక్క రిజల్ట్గా తను ఏం చెప్పాడంటే, మొక్క అనేది పెరగడానికి నేల నుంచి తీసుకునే పోషకాలు మాత్రమే సరిపోవు, దానికి ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్, ఇంకొన్ని వేరే కారకాలు అనేవి కూడా అవసరమవుతాయి, వాటిల్లో ఒక కారకం నీరు అయి ఉంటుంది అని చెప్పాడనమాట. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు, హూ సెడ్ దట్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్లాంట్ మాస్? వాన్ Helmont. Who opposed the statement that was given by the Aristotle that plant is getting all the nutrients from the soil? Who is he? Von Helmont. Coming to the next scientist, Joseph Priestley. Joseph Priestley revealed the role of air on the growth of plants in the year 1770, and he proposed that air plays main role in the growth of plants, and he discovered the oxygen in the year 1774. You have to remember one thing here, he discovered the gas but he didn't name it as a oxygen. And the next one is, and he hypothesized that plants restore air what breathing animals and burning candles remove. So he conducted an experiment by using bell jar, rat and burning candle. Based on this experiment, he said that the plants are making the nature pure, but the animals are making the nature impure. సో ఈ ఎక్స్పెరిమెంట్లో తను ఏం చేశాడు, ఒక బెల్ జార్ తీసుకొని ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని మరియు ఒక ఎలుకని దాని కింద ఉంచాడు. కాసేపటికి ఏమైపోతుంది, వెలుగుతున్న కొవ్వొత్తి అనేది ఆరిపోయింది, ఎలుక అనేది చనిపోయింది. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడంటే, ఆ రెండిటితో పాటుగా, ఆ రెండు అంటే ఏంటి, అక్కడ వెలుగుతున్న కొవ్వొత్తి మరియు ఎలుక, వాటితో పాటుగా ఒక మింట్ ప్లాంట్, పుదీనా ప్లాంట్ అనేది పెట్టాడనమాట. అప్పుడు కాసేపు అయిన తర్వాత కూడా ఆ ఎలుక అనేది అక్కడ బాగా తిరుగుతూనే ఉంది, ప్లస్ ఆ కొవ్వొత్తి అనేది కూడా వెలుగుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాడు, ఏదైతే వాయువు కొవ్వొత్తి మరియు ఎలుక విడుదల చేస్తున్నాయో ఆ వాయువును ఆ ప్లాంట్ మొక్క అనేది తీసుకొని మరొక వాయువును విడుదల చేస్తుంది, ఆ వాయువుని రెండు తీసుకుంటున్నాయి. అంటే వెలుగుతున్న కొవ్వొత్తి ఎలుకకు మరియు మొక్కకు మధ్య వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. ఈ ఎలుక మరియు వెలుగుతున్న కొవ్వొత్తి అనేది నేచర్ని ఇంప్యూర్ చేస్తుంటే, మరి ప్లాంట్ మొక్క మాత్రం నేచర్ని ప్యూర్గా ఉంచుతుంది అని చెప్పాడనమాట. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అంటే, హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్? జోసెఫ్ ప్రిస్లే. హూ కాయిన్డ్ ద టర్మ్ ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రిస్లే రాడు, అక్కడ వేరే సైంటిస్ట్ వస్తాడు. సో హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రిస్లే. తర్వాత హూ కండక్టెడ్ ద ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ బెల్ జార్, బర్నింగ్ క్యాండిల్, rat and then mint plant, means who is he? Joseph Priestley. And one more thing, who revealed the role of air on the growth of plants? And Anna kuda evaru? Joseph Priestley. Coming to the next scientist, Lavoisier. So ఇందాక చెప్పుకున్నాం కదా, Lavoisier coined the term ఆక్సిజన్ ఇన్ ద ఇయర్ 1775. సో హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్ అన్నప్పుడు జోసెఫ్ ప్రిస్లీ, హూ కాయిన్డ్ ద టర్మ్ ఆక్సిజన్ అన్నప్పుడు లావోయిజర్. నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ జాన్ ఇంజన్ హౌస్. He studied the way in which plants formed oxygen, and he noticed that green plants produce oxygen only in the presence of sunlight in the year 1779, and he proposed that only green plants could carry out the process of photosynthesis. One see the experiment. So this is the experiment which was done by the Priestley, but the same experiment was reconducted or repeated by the John Ingenhousz in the presence of sunlight and
in the absence of sunlight. So based on this, he said that okay, the green plants could carry out the process of photosynthesis, but only in the presence of sunlight, but not in the absence of సన్లైట్. సో జాన్ ఇంజన్ హౌస్ ఏం చేశారు, ప్రిస్లీ ఏదైతే ప్రయోగాలు చేశారో ఆ ప్రయోగాల్ని తిరిగి అదే విధంగా రిపీట్ చేశారు. బట్ ఎలాగ రిపీట్ చేశారు, ఒకసారి మాత్రం సూర్యరశ్మి సమక్షంలో ప్రయోగాన్ని నిర్వహించారు, మరొకసారి సూర్యరశ్మి లేనప్పుడు ఆ ప్రయోగాన్ని నిర్వహించారు. సో ఈ 2 ప్రయోగాలను నిర్వహించిన తర్వాత తను ఏం చెప్పారంటే, ఆకుపచ్చని మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, నేచర్ని ప్యూర్ చేస్తాయి. ప్రిస్లే చెప్పింది కరెక్ట్. బట్ ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అని చెప్పారనమాట. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే, హూ ప్రపోజ్డ్ దట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ కుడ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis, that too only in the presence of sunlight, and the answer is John Ingen House. And coming to the next scientist, Engelmann. So he detected the point of maximum rate of photosynthesis in red and blue color light by experiments on algae in 20th century. So ఎంగల్మాన్ అనే శాస్త్రవేత్త స్పైరోగైరా ఆల్గే సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాడు, ప్రయోగాన్ని. ఈ ప్రయోగంలో తను స్పైరోగైరా మీద డిఫరెంట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ని ఫోకస్ చేసినప్పుడు ఆ స్పైరోగైరా అనేది రెడ్ కలర్ ప్లస్ బ్లూ కలర్ లైట్ ఇంటెన్సిటీ దగ్గర మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని చూపించిందనమాట. సో అకార్డింగ్ టు ఎంగల్మాన్, the maximum rate of photosynthesis takes place at which intensity of light, red and blue color light. Coming to the next scientist, Pellitter and Cavendish. They extracted green colored juice from the leaves and named it as chlorophyll in the year 1817. సో పెలిటర్ అండ్ కెవెన్షు ఏం చేశారు, మొక్కలు అనేవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి కదా, సో ఆకుపచ్చని రంగు అనేది మొక్కలకు రావడానికి కారణమైనటువంటి ఒక వర్ణ ద్రవ్యాన్ని వాళ్ళు మొక్కల నుంచి బయటకు తీసి దానికి క్లోరోఫిల్ అనే పేరు పెట్టారనమాట. సో నెక్స్ట్ సైంటిస్ట్ జూలియస్ వాన్ సాక్స్. సో ఆకుపచ్చని మొక్కలు అనేవి ఆకుపచ్చని రంగులో ఉండడానికి కారణమైనది క్లోరోఫిల్, ఓకే. బట్ ఈ క్లోరోఫిల్ అనేది మొక్కలు మొత్తం కణాలలో ఉండదు, కణాలలోని కొన్ని ప్రత్యేకమైన కణాంగాల్లో మాత్రమే ఉంటుంది. ఆ కణాంగాలు అనేవి హరితరేణువులు అని చెప్పింది ఎవరు, జూలియస్ వాన్ సాక్స్. సో దే అబ్జర్వ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నాట్ స్ప్రెడ్ త్రూ ద ఎంటైర్ ప్లాంట్ సెల్ and came to know that chlorophyll found in special structures which are called as chloroplast in the year 1883. Next scientist is Daniel I. Arnon. So he isolated the chloroplast from plant cell. సో ఇక్కడ మనం 3 మెయిన్ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. హూ ఎక్స్ట్రాక్టెడ్ ద క్లోరోఫిల్, పెలిటర్ అండ్ క్యావెన్షు. Who said that chlorophyll is present only in a specialized structures which are called as chloroplast, Julius von Sachs. And who isolated the chloroplast, Daniel I. Arnon. సో ఈ డిఫరెన్స్ అనేది ఇంకొకసారి చూడండి. Who isolated the chlorophyll, Pellitter and Cavendish. Who isolated the chloroplast, Daniel I. Arnon. Who said that chlorophyll present only in chloroplast, Julius von Sachs. అంటే పత్రహరితంను ఎక్స్ట్రాక్ట్ చేసింది వచ్చి పెలిటర్ అండ్ క్యావెన్షు, హరిత రేణువును ఎక్స్ట్రాక్ట్ చేసింది వచ్చి డేనియల్ ఐ. ఆర్నాన్. ఈ పత్రహరితం అనేది హరితరేణువులో మాత్రమే ఉంటుంది, మొక్కల్లో ఉన్న ప్రతి ఒక్క కణాంగంలో ఉండదు అని చెప్పింది వచ్చి జూలియస్ వాన్ సాక్స్. కమింగ్ టు ద నెక్స్ట్ సైంటిస్ట్, బ్లాక్మన్. హీ స్టడీడ్ అబౌట్ డార్క్ రియాక్షన్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సైంటిస్ట్, మెల్విన్ కెల్విన్. హీ స్టడీడ్ ద డార్క్ రియాక్షన్ ఇన్ C3 plants and Hertzlack studied about the dark reactions in C4 plants. So as already we discussed about the mechanism of photosynthesis occurs in 2 steps, light reaction, dark reaction. What happened in light reaction? The release of
O2 by the breakdown of water molecule. What happened in the dark reaction? The conversion of carbon dioxide into carbohydrates by utilizing some enzymes. So this is about dark reaction. And then here I am giving one match the following regarding scientists and their contributions. ఒక చిన్న అసెస్మెంట్ మాదిరిగా అనమాట. ఒకసారి చూడండి, సైంటిస్టులు అందరినీ ఒకవైపు ఇచ్చాను. సిబి వాన్ నీల్, రాబర్ట్ హిల్, వాన్ హెల్మెంట్, జోసెఫ్ ప్రిస్లే, లవోయిజర్, ఇంజన్ హౌస్, ఎంగల్మాన్, పెలిటర్ అండ్ క్యావెన్షూ, జూలియస్ వాన్ సాక్స్, డెనియల్ ఐ ఆర్నాన్ అండ్ మెల్విన్ కెల్విన్. అండ్ సి హియర్ ఇంకొక వైపు వచ్చి వాళ్ళ contributions అనేవి ఉన్నాయి. Extracted chlorophyll, coined the term oxygen, isolated the chloroplast, studied dark reactions, studied light reaction, chlorophyll found in special structures, photosynthesis equation, discovered oxygen, water is essential to increase plant mass, release oxygen in the presence of sunlight, maximum rate of photosynthesis. సో ఇక్కడ నేను ఈ 2 కాలమ్స్ ఇచ్చాను కదా. సో ఐఎమ్ గివింగ్ ఫ్యూ మినిట్స్ టైం టు యూ. మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్లే నొక్కండి. ఇప్పుడు నేను దాని ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ సిబి వాన్ నీల్ 7. సో వాట్ ఈస్ ద 7th ఆప్షన్? ఫోటోసింథసిస్ ఈక్వేషన్. సో హూ ప్రపోజ్డ్ ద బేసిక్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్? సిబి వాన్ నీల్. నెక్స్ట్ వన్ రాబర్ట్ హిల్. సో 5th ఆప్షన్. స్టడీడ్ అబౌట్ లైట్ రియాక్షన్. నెక్స్ట్ వాన్ హెల్మెంట్ 9th ఆప్షన్. So water is essential to increase plant mass. Next, Joseph Priestley 8th option. He discovered the oxygen. Lavoisier 2nd option. He coined the term oxygen. Ingenhousz 10th option. He released the oxygen in the presence of he said that oxygen released only in the presence of sunlight. Next, Engelmann 11th option. Maximum rate of photosynthesis takes place at blue and red color. So that was said by the Engelmann. Next, Pellitter and Cavendish 1st option. So who extracted the chlorophyll? Pellitter and Cavendish. Next, Julius von Sachs 6th option. Who found that chlorophyll present only in some specialized structures which are known as chloroplast. Who is he? Julius von Sachs. Next, Daniel I. Arnon. So 3rd option. Isolated the chloroplast. Next, Melvin Kelvin 4th option. He studied about the dark reaction. So that's all about the scientists and their contributions. Thank you. Good luck.